హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్‌గా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉచిత కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ రకంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి? ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దయచేసి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్‌లనేవి పంపిణీ అయితే చేయడం అయితే చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో కలిగిన బీసీ, ఓసీ మహిళలకు ఈ యొక్క పథకం అనేది ప్రెజెంట్ వర్కింగ్‌లో ఉందండి. ఇది మొత్తం 2024, 25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 60 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3000 మంది చొప్పున మొత్తంగా 1,00,000 వరకు కుట్టు మిషన్‌లనేది ఉచితంగా అనేది పంపిణీ అయితే చేయడం అయితే చేస్తారండి. అయితే దీనికి ఎవరు అర్హులంటే ఓన్లీ మహిళలు మాత్రమే దీనికి అర్హులు. వారు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. కాబట్టి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అంతేకాకుండా వారికి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను చూపిస్తాను. అందులో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉంది. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటే అయ్యుండక్కల అవసరం లేదండి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే మీ యొక్క వయసు 20-40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మీ యొక్క ఆదాయ పరిమితి 1,50,000 మధ్యన ఉండాలి గ్రామాల్లో అయితే. అదే పట్టణాల్లో అయితే 2,00,000కైతే మించి ఉండకూడదు. వితంతు మహిళలు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. ట్రైనింగ్ సమయంలో హాజరు పర్సెంటేజ్ కనీసం 70% కన్నా ఎక్కువ ఉండాలండి. మీ యొక్క ఫేస్ యొక్క ఐడీతో మీ యొక్క హాజరు అనేది వేయడం జరుగుతుంది. ఆ యొక్క హాజరు పర్సెంటేజ్ అనేది 70% కన్నా ఎక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క కుట్టు మిషన్లు అనేది ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కులాలలో వైట్ రేషన్ కార్డ్ అనేది కలిగి ఉందో వారికి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ యొక్క దరఖాస్తు అనేది ఏ రకంగా చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి మీ యొక్క గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ఉంటారండి. వారిని కలవాలి. లేదా వార్డుల్లో అయితే వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు ఉంటారు. వారిని అప్లికేషన్‌తో పాటు వెళ్లి కలిసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క రేషన్ కార్డు లేదా రైస్ కార్డు మరియు మీ యొక్క వర్కింగ్ మొబైల్ నంబర్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. దరఖాస్తు ఫారం అనేది ఉండాలి. ఆ యొక్క దరఖాస్తు ఫారం కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమైనాయంటే 8దో తారీఖు నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. దీని యొక్క చివరి తేదీ కూడా ఉంది. నేను వీడియో చేసే టైంకి చివరి తేదీ మార్చ్ 22గా ఉంది. దీని యొక్క డేటు మళ్ళీ ఎక్స్‌టెండ్ అనేది కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఏదైనా డేట్ ఎక్స్‌టెండ్ చేస్తే నేను ఖచ్చితంగా మన యొక్క వీడియో రూపంలో అప్డేట్ అయితే చేస్తానండి. కాబట్టి మీరు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఆ యొక్క అప్డేట్ మీ మొబైల్‌లో రావడం అయితే జరుగుతుంది. మొదటి విడతగా బీసీ కులాలకు చెందిన 46,044 మందికి మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన 56,788 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. గవర్నమెంట్ ఈ యొక్క పథకానికి 255 కోట్లనేది వెచ్చించడం అయితే జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుందంటే నియోజకవర్గ స్థాయిలోనే 6-10 శిక్షణా కేంద్రాలు ఉంటాయండి. ఇంతకుముందు జిల్లా స్థాయిలో ఉండేవి కేంద్రాలు. సో, ఊర్లో ఉన్నోళ్ళు కూడా జిల్లా యొక్క మెయిన్ కేంద్రానికి వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే ఈ యొక్క ట్రైనింగ్ కేంద్రాలనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 6-10 శిక్షణా కేంద్రాలనేవి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బ్యాచ్‌కి 30-50 మంది వరకు మహిళలైతే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క శిక్షణా పీరియడ్ 45 రోజుల నుంచి 95 రోజుల వరకు ఉంటుందండి. అయితే శిక్షణా సమయంలో ఆధార్ బయోమెట్రిక్ మీ యొక్క ఫేస్ యొక్క ఆధార్ బయోమెట్రిక్ ఆధారంగా మీ యొక్క అటెండెన్స్ అనేది వేయడం అయితే చేస్తారండి. ఎవరికైతే అటెండెన్స్ 70% కన్నా ఎక్కువ ఉంటుందో వారికి ఈ ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. దీనికి అప్లికేషన్ అప్లై ప్రాసెస్ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఏ రకంగా ఉంటుందో కూడా నేను ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే చేస్తానండి. ఈ యొక్క లింక్ అనేది ఉంటుందండి. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ ఫర్ లాగిన్ అని ఉంటుంది. ఇది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు ఉన్నారో వారికి ఈ యొక్క లాగిన్ అనేది ఉంటుందండి. అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి వారు ఈ యొక్క లాగిన్ ఐడీ, పాస్వర్డ్ మరియు ఆ క్యాప్చర్ ఎంటర్ చేయడం ద్వారా వారు లాగిన్ అయితే అవుతారు. ఈ లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ అప్లికేషన్‌లో మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయమంటుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది మీరు క్యారీ చేయాలి. అలాగే పేరు, మీ యొక్క మొబైల్ నంబర్ అందుకనే వర్కింగ్ మొబైల్ నంబర్ అనేది
మీరు తీసుకెళ్ళమని చెప్తున్నాము. ఎందుకంటే ఇక మీదట ట్రైనింగ్ యొక్క ప్రాసెస్ గానివ్వండి, ఆ తర్వాత మిషన్ యొక్క డీటెయిల్స్ గానివ్వండి, ఏదైనా సరే ఆ మొబైల్ నంబర్‌కే వస్తుంది కాబట్టి వర్కింగ్ మొబైల్ నంబర్ అనేది తీసుకెళ్ళమని చెప్తున్నాము. అలాగే మీ యొక్క హస్బెండ్ లేదా ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. అక్కడ జెండర్ దగ్గర చూడండి ఓన్లీ ఫర్ ఫీమేల్ అంటే ఇది మహిళలకి మాత్రమే. మేల్ టైలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాదండి. ఇది ఓన్లీ ఫీమేల్స్‌కి మాత్రమే. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది ఎంటర్ చేస్తారండి. కాబట్టి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేస్తారు. మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి మీ యొక్క రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. దీంతో పాటు మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అడ్రెస్ ప్రూఫ్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుందండి. ఈ అడ్రెస్ ప్రూఫ్ క్యారీ చేసిన అడ్రెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వారు సబ్మిట్ అనేది చేస్తారు. సబ్మిట్ అని చేసిన తర్వాత వారికి ఒక అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుందండి. ఈ యొక్క అప్లికేషను మీ యొక్క అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డ్ జిరాక్సు, రేషన్ కార్డ్ జిరాక్సు, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్సు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్సు, మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు మీతో పాటు ఉంచినట్లయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ టైంలో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే చేస్తారండి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ అనేది ఇచ్చినప్పుడు 70% కన్నా హాజరు ఎక్కువ ఉన్నట్లయితే వారికి మిషన్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. దీని యొక్క లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నానండి. మార్చి 22, 2025 వరకు ఇప్పుడైతే ప్రెజెంట్ నేను వీడియో చేసే సమయానికి ఈ డేట్ అనేది ఉందండి. ఒకవేళ దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానెల్‌లో అప్డేట్ అయితే చేస్తానండి. ఒక అప్లికేషన్ అనేది ఏ రకంగా ఉంటుందంటే, నేను మీకిప్పుడు అప్లికేషన్ అనేది ఏ రకంగా ఉంటుందో మీకు చూపిస్తానండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈ రకంగా ఉంటుందండి. ఈ రకమైన అప్లికేషన్‌లో ఫస్ట్ పార్ట్‌లో మీ యొక్క అప్లికేషన్ నంబరు ఇది ఎవరైతే ఆఫీసర్ అప్లై చేస్తున్నారో, ఆ ఆఫీసర్ వారు ఇక్కడ అప్లికేషన్ నంబర్ అనేది ఏస్తారండి గ్రామ వార్డు సచివాలయాల్లో. మీరు అప్లై చేసిన తేదీ, మీ యొక్క సచివాలయం పేరనేది పైన రాయవలసి ఉంటుంది. ఇక మిగతా పార్ట్‌లో మీ యొక్క ఆధార్ నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు, దరఖాస్తుదారుని యొక్క పేరు, తండ్రి లేదా భర్త పేరనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క పుట్టిన తేదీ, వయసు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం యొక్క వరుస సంఖ్య నంబరు మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వరుస సంఖ్య నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే కిందన క్యాస్టు, మీ యొక్క ఉపకులము కూడా ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుందండి. ఇవి రాసిన తర్వాత మీ యొక్క చిరునామా డీటెయిల్స్ అనేవి రాయాలి. చివరన మీ యొక్క రేషన్ కార్డ్ నంబరు లేదా బియ్యం కార్డ్ నంబర్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాసిన తర్వాత దరఖాస్తుదారుడు అనేవారు సంతకం చేయాలి. సంతకం చేసి ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు మరియు మీ యొక్క రైస్ కార్డు లేదా రేషన్ కార్డ్ సర్టిఫికేటు జిరాక్స్‌లనేవి దీనికి అటాచ్ చేసి, మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా దీనిపైన పెట్టి, పిన్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో అందించవలసి ఉంటుందండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుందో వారికే ఇక మీదట స్కీమ్‌లన్నీ వర్తించడం అయితే చేస్తారండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. మీకు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో అక్కడ మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని పరిగణించుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ రకంగా ఫిల్ చేయండి. ఇక మీదట ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు చేయడం అయితే చేస్తానండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోని వాట్సాప్‌లో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.